కానీ ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో నార్మల్గా ప్రతిరోజు అన్ని సవ్యంగా సాగుతుంటే జీవితం విలువ అర్థం కాదు. ఎప్పుడు కూడా మన చుట్టూ ఉండే మనుషుల విలువ తెలవాలన్నా, లేదా ఒక నాయకుడు విలువ తెలవాలన్నా, ఇంకోవైపు ఒక ప్రతినాయకుడు ఉంటే దాని విలువ అర్థమవుతుంది. ఈరోజు అదే జరుగుతూ ఉంది తెలంగాణలో. ఎందుకంటే గుర్రం విలువ తెలవాలంటే అప్పుడప్పుడు గాడిదని కూడా చూడాలి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అనే గాడిద ఇవాళ తెలంగాణలో సృష్టిస్తున్న అరాచకం చూసి మరి రైతులు గుండెలు బాదుకుంటా ఉన్నారు. చూస్తున్నారు మీరు, మీ జిల్లాలో ముగ్గురు మునగాళ్ళలాగా పోజులు కొడుతూ తిరుగుతూ ఉంటారు. ఒక ఆయన బాంబులను తిరుగుతున్నాడు. ఆ బాంబులు పోయిన దీపావళి కన్నాడు, ఇప్పటిదాకా పేలట్లేదు. ఆయన పేరు అందుకే పొంగులేటి కాదు, బాంబులేట్ అయిపోయింది పాపం. ఇంకా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఒక ఆయన బిజీగా కమిషన్లలో బిజీగా ఉన్నాడు, ఇంకొక ఆయన వ్యవసాయ మంత్రిగా. మరి ఆయన ఏం చెప్తున్నారో, రైతులందరూ ఇవాళ ఎరువుల దుకాణాల ముందు లైన్లలో చెప్పులు పెడుతుంటే మళ్ళీ ఆనాటి రోజులు వచ్చాయని పాటలు పాడుకునే దుస్థితి వస్తే మరి ఆయన ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు. 2 లక్షల టన్నుల ఎరువులు ఇవాళ కొరత రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. ఎరువుల దుకాణాల ముందు చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ ఆనాటి రోజులు వచ్చినాయి, నికృష్టమైన రోజులు కాంగ్రెస్ పాలనలో అని వాళ్ళ రైతులు వాపోతున్న రోజులు ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రం అంతటా కనబడుతున్న మాట వాస్తవం. అందుకే నేను అనేది, మనం ఓటేసేటప్పుడు ఆలోచించుకుని ఓటేస్తే తప్పకుండా మనకి సరైన నాయకత్వం ఉంటే లాభం జరుగుతుంది తప్ప ఎవరిని పడితే వాళ్ళని గెలిపిస్తాం, వాళ్ళు ఆ రోజు చెప్పిన మాటలని మోసపోతామంటే తర్వాత బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. వాస్తవానికి ఇవాళ మనకు ఒక మంచి అవకాశం ఉంది. సరే, శాసనసభకి ఎన్నికలు 3 ఏళ్ళు ఉండొచ్చు కాక, కానీ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరం కూడా మేము మీకు మాటిస్తా ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో, రాబోయే ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయని చెప్పి మరి వార్తలు వస్తూ ఉన్నాయి. మీ అందరికీ, ఇక్కడికి వచ్చిన మా సోదరులందరికీ మీకు మాటిచ్చేది ఒకటే, మీరు మా కోసం శాసనసభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళ కోసం మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మా వంతు మేము మీకోసం కష్టపడతాం. ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, అదేవిధంగా కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకునే సోదరులకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి నడుం బిగించండి. ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజలకి వాంతికి వచ్చినంత కోపం ఉంది, అంత ఇబ్బందిగా ఉంది. మరి అట్లాంటప్పుడు దీన్ని కనుక మనం సరిగా వాడుకుంటే ఖచ్చితంగా ఖమ్మం జిల్లా పరిషత్తు, అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా పరిషత్తు కూడా మనం గెలిచేదానికి అవకాశం ఉంది. అట్లాగే మున్సిపాలిటీలు కానీ, మండలాలు కానీ, మీరు యువకులు ముఖ్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ను చీల్చి చెండాడి వాళ్ళు చేసిన మోసాన్ని కనుక ప్రజలకు సవ్యంగా విడమర్చి చెప్పగలిగితే అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం మన ముందే ఉంది. ఎందుకంటే మీ జిల్లాలోనే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే గొప్ప ఆశతో ఏదో చేస్తుంది కాంగ్రెస్ అనే ఒక ఆశతో మీ జిల్లాలో ఆ పార్టీకి 9 సీట్లు కట్టబెట్టారు. గెలిచిన మన ఒక ఎమ్మెల్యే కూడా వాళ్ళలోనే కలుపుకున్నారు. ఇప్పుడు మొత్తానికి 10కి 10 వాళ్ళే ఉన్నారు. అదేవిధంగా ఎంపీ గారు కూడా వాళ్ళే గెలిచారు. కాబట్టి మనం అడిగే హక్కు మనకు ఉంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా ప్రజల పక్షాన అడిగే హక్కు మనకే ఉంది. ఎందుకు అంటే ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదాకా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని రకాల అపసవ్యపు మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వదిలిపెట్టే సమస్య లేదు. రేవంత్ రెడ్డి భరతం పట్టే బాధ్యత, కాంగ్రెస్ భరతం పట్టే బాధ్యత మనందరం సమిష్టిగా తీసుకుందాం. రేపు ఇక్కడ గులాబీ జెండా ఎగరేసి ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా వాళ్ళ వల్ల ఏమి కాదు, ప్రజాబలం ముందు ఎవరైనా సరే తల ఒగ్గక తప్పదు అనే సందేశాన్ని రేపు ఖమ్మం జిల్లా నుంచే ఇద్దాం. దానికోసం వాళ్ళు డబ్బులు బాగా ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు పంచి గెలుస్తామనే అభిప్రాయం ఉండొచ్చు. ప్రజలు మేము మాల మీద డబ్బులు కొడితే మాకే ఓటు గుద్దుతారు, మన గుద్దలేదా ఇప్పుడు అట్లే ఇస్తారులే అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మనం గనక గట్టిగా మరి ప్రజల తరపున కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టే విధంగా గ్రామాన మీరందరూ మరొక కేసీఆర్ లాగా కథానాయకులై కదిలితే తప్పకుండా ఖమ్మంలో, అదేవిధంగా కొత్తగూడెంలో మనకి 2 జిల్లాల్లో కూడా మంచి అవకాశం ఉంది. తప్పకుండా నేను జిల్లా నాయకత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కూడా కోరుతా ఉన్నా. నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా మనం సమావేశాలు ప్రారంభించుకున్నాం. ఇప్పటికీ కొన్ని చోట్ల, చేయని చోట్ల అది కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి రాబోయే రోజుల్లో ఆగస్టు, సెప్టెంబర్లో ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటున్నారు కాబట్టి పార్టీ వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. మెటీరియల్ కూడా మొత్తం పార్టీ నుంచే వస్తుంది. ఎంతో ఇంతో సహాయ సహకారాలు కూడా మీకు అందరికీ అందుతాయి. తప్పకుండా మీరందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కథానాయకులై కదిలితే మన పార్టీకి మళ్ళీ తిరిగి ఖమ్మం జిల్లాలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందని చెప్పి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్లేదానికి మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్.